మాజీ ఐపీఎస్ ఆఫీసర్ నాగేశ్వరరావు. ఆయన చంద్రబాబు నాయుడు గారి నేచర్ గురించి చాలా బాగా మంచిగా పోస్ట్ చేశాడు. అది సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా సార్ మీరు ఇలాంటి పోస్టులు చేస్తే మిమ్మల్ని కూడా వైసీపీ కోవర్టు అనేసి మాట్లాడతారు, జాగ్రత్తగా ఉండండి సార్ అనేసి కూడా కొంతమంది ఆయనకు సలహాలు ఇస్తున్నారు, అదేవిధంగా సూచన కూడా చేస్తున్నారు. ఇంతకీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి ట్వీట్ ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఐటీ, కంప్యూటర్లు, తర్వాత బిల్ గేట్స్ వంటి వ్యక్తులతో కుదుర్చుకున్నటువంటి భాగస్వామ్యాల మీద అతిగా మక్కువ చూపడం, వీరికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, అంటే ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఆయన పరిపాలనను గ్రామీణ ప్రాంతాలు, అదేవిధంగా చిన్న పట్టణాలు, మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఖర్చుపై నడిపించింది అని చెప్పేసి చెప్తూ, చంద్రబాబు నాయుడు గారు ఐటీ, కంప్యూటర్లో, అదేవిధంగా బిల్ గేట్స్ వంటి వ్యక్తులతో కుదుర్చుకున్నటువంటి భాగస్వామ్యాల మీద అతిగా మక్కువ చూపడం, తర్వాత వీరికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఆయన పరిపాలనను గ్రామీణ ప్రాంతాలు, చిన్న చిన్న పట్టణాలు, అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఖర్చుపై నడిపించింది. ఈ నిర్లక్ష్యం వల్లే 2004 తర్వాత 2019 ఎన్నికల్లో తీవ్రమైన పరాజయాలకు దారితీసింది. ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా అదే పని మీద దృష్టిని వారసత్వంగా పొందినట్టు కనిపిస్తుంది. ఐటీ కేంద్రిత బిల్ గేట్స్కు అనుసంధానమైనటువంటి వ్యూహాన్ని మరింతగా పెంచుతూ అదే నిర్లక్ష్యాన్ని మళ్ళీ మళ్ళీ పునరావృతం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఆయన చెప్పుకురావడం జరిగింది. ఒక సామెత ఒకటి చెప్పాడు, అదే పని మళ్ళీ మళ్ళీ చేసి వేరే ఫలితాలను ఆశించడం పిచ్చితనం అని చెప్పేసి కూడా ఒక సామెత కూడా చెప్పాడు ఆయన. అధికార స్వభావం అలాంటిది, మనం ఏం చేస్తాం. వాళ్ళు దీన్ని నిర్మాణాత్మకంగా సలహాగా కాకుండా శత్రుత్వపూరితమైనటువంటి విమర్శగా తిరస్కరించే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనమేం చేసేదేం లేదు అని చెప్పేసి ఆయన చెప్తూ, ఏదైతే బిల్ గేట్స్ గారు నిన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చాడో దాని గురించి ఆయన స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. బిల్ గేట్స్ గురించి మనం ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిల్ గేట్స్ గురించి ఆల్రెడీ ఏబిఎన్ రాధాకృష్ణ అనే పెద్ద పెద్ద కథనాలు రాశాడు ఆయన వ్యక్తిత్వం గురించి. ఆయన ఎటువంటి నేచర్ గల వ్యక్తినేసి ఏబిఎన్ రాధాకృష్ణ రాశారు, మీరు అందరూ కూడా చూశారు. ఆయన రష్యన్ అమ్మాయిలతో ఏదో ఉంది అని చెప్పేసి కూడా రాశాడు, లైంగిక సంబంధాలు ఉన్నాయని చెప్పేసి రాశాడు. బిల్ గేట్స్ భార్య బిల్ గేట్స్ గురించి రాసినటువంటి మాట్లాడినటువంటి మాటలను కూడా ఏబిఎన్ రాధాకృష్ణ చూపించారు గతంలో, రాశాడు కథనాలు. అవి కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆనాడు వైరల్ కాదు కానీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఏ విధంగా చేస్తున్నాడో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఏంటండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటింటికి డాక్టర్ అని చెప్పేసి ఇంటింటికి డాక్టర్ వచ్చి అన్నీ కూడా చెక్ చేసి వెళ్ళేవాళ్ళు. ఏమైనా ఇష్యూ ఉంటే ట్యాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు, ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ పని ఏఐ బిల్ గేట్స్ ద్వారా చేపిస్తారంట, బిల్ గేట్స్ ద్వారా ఏఐ ద్వారా చేయిస్తారంట. చంద్రబాబు నాయుడు గారికి ట్రీట్మెంట్ ఎవరు ఇస్తున్నారండి? ఏఐ ఇస్తుందా? కాదు కదా, డాక్టర్లు కదా వెళ్ళి ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తారు ఏమైనా ఇష్యూ అయితే. ఇవన్నీ పక్కన పెడితే గతంలో వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి పెడితే వాళ్ళంతా కూడా ఇంటింటికి వెళ్ళి డేటా సేకరించి వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు కానీ ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా చూసి చేసేవాళ్ళు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు, లోకేష్ గారు ఏమన్నారు, డేటా చోరీ చేసేస్తున్నారు, డేటా చోరీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో, మన డేటా అంతా కూడా ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుందో మనకే అర్థం కావడం లేదు అని చెప్పేసి మాట్లాడారు కదా. ఇప్పుడు ఈ ఆరోగ్యానికి సంబంధించి ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది, అది కూడా ఆన్లైన్. అట్లాంటిది ఇప్పుడు బిల్ గేట్స్ ద్వారా చేపిస్తారంట చంద్రబాబు నాయుడు గారు. అంటే మన డేటా అంతా కూడా ఆయన చేతుల్లో ఉంటుంది. అది మాత్రం తప్పు కాదు.
గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వేలు అదేవిధంగా వాలంటరీ వ్యవస్థలో డేటా చోరీ అని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పుడు మన డేటా బిల్గేట్స్ దగ్గర ఉంటే చోరీ కదా. ప్రజలు మినిమం ఇవన్నీ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా నిన్న బిల్గేట్స్ గారు వచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సరే లాభం చేకూరింది అని ఒకసారి పునరాలోచన చేసుకోండి. మా చంద్రబాబు నాయుడు గారికి బిల్గేట్స్ గారికి మంచి సత్సంబాలు ఉన్నాయి, చూసారా అని చెప్పేసి మాట్లాడచ్చు. దానివల్ల లాభం ఏమిటి? ఈ మధ్యకాలంలో బిల్గేట్స్ గారు ముంబైలో ఒక ఛాయ్ వాలా ఒకడు ఉంటాడు, ఛాయ్ వాలా బాగా ఫేమస్. బిల్గేట్స్ గారే స్వయంగా వెళ్ళి అతన్ని కలిశాడు. బిల్గేట్స్ గారు అతని దగ్గరికి వెళ్ళి ఛాయ్ తాగి అతను కలిసి ఫోటోలు వీడియోలు తీసుకొని వెళ్ళాడు. అది బిల్గేట్స్ గారికి ఒక జబ్బు ఉంది, ఎక్కడ ఎవరు ఫేమస్గా ఉంటే వాళ్ళు వెళ్ళి కలవడం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఉల్టా, ఆయనే ఇక్కడ పిలిపించుకుంటాడు, ఈయన పిలిపించుకుంటాడు. ఆయన సెలబ్రిటీల దగ్గరికి వెళ్తాడు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఇక్కడ పిలిపించుకొని ఎనీహౌ ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ గారు చెప్పినటువంటి మాటలు కూడా నిజమే. గాల్లో మేళ కడతారు, కింద ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు.